ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాలపై సిడబ్ల్యూసీ నేతలు చర్చించనున్నారు. బీజేపీని గద్దె దించడానికి ఇండియా కూటమితో కలిసి పనిచేయడం, తాజా దేశ రాజకీయాలపై కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, చిదంబరం, పీసీసీలు, సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 5 రోజులుగా పోలీసులకు దొరకకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసుల ముందు హాజరు కాకుండా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల పోస్టింగ్లపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల ఫోటోల మార్ఫింగ్ ఆరోపణలపై విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరులో పలు కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 5 రోజులుగా పోలీసులకు దొరకకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసుల ముందు హాజరు కాకుండా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల పోస్టింగ్లపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల ఫోటోల మార్ఫింగ్ ఆరోపణలపై విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరులో పలు కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన 5 రోజుల నుంచి కూడా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగుల్ అందిస్తారు. నాగుల్, రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి. 5 రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మ పోలీసుల ముందు హాజరు కాకుండా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ పోస్టింగ్లపై పోలీసులు అయితే సీరియస్ అయిన పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై పోస్టులు మార్పింగ్ అనుచిత పోస్టులపై ఆరోపణలపై విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరులో వర్మపై కేసులు అయితే నమోదని చెప్పొచ్చు. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోనే మకాం వేసిన ప్రకాశం జిల్లా పోలీసులని చెప్పుకోవచ్చు. భవాని. రైట్, థ్యాంక్ యూ.